మెదక్ సిద్దిపేట జిల్లాలో రైతుల కష్టాలు తీరటం లేదు. పండించిన పంటలను కొనే నాథుడు లేక నెల రోజులుగా వ్యవసాయ మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో కొనుగోలు జరగక నానా అవస్థలు పడుతున్నారు. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లో ఉన్న అన్ని వ్యవసాయ మార్కెట్లలోనూ ఇదే పరిస్థితి. మొక్కజొన్న, పొద్దుతిరుగుడు, శనగ, వరిధాన్యం ఏ పంట కొనుగోలు జరగట్లేదు. అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా గన్నీ బ్యాగులు కూడా ఇవ్వటం లేదని రైతులు వాపోతున్నారు. ఇక రైతులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతుగా నిలుస్తోంది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. ఇక దీనిపై మరింత సమాచారం తొగుట మార్కెట్ యార్డ్ నుంచి మా ప్రతినిధి కె రంగాచారి అందిస్తారు. ప్రభుత్వం రైతులపై కక్ష కట్టింది. వాళ్ళు పండించిన పంటల్ని కనీసం కొనలేక రైతులంతా కూడా పెద్ద ఎత్తున మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అటు మొక్కజొన్న పంటతో పాటు పొద్దుతిరుగు పంటకు సంబంధించిన ధాన్యాన్ని మార్కెట్ యార్డులోకి తెచ్చి దాదాపు 15 రోజులు గడిచిపోతున్నా కూడా ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి మిగతా సంస్థలైనటువంటి మార్కెట్కి సంబంధించినటువంటి సంస్థలైనటువంటి ఏవి కూడా వాళ్ళ కొనుగోలుకు సంబంధించి ముందుకు రాకపోవడంతో వాళ్ళంతా 15 రోజులుగా వీటిని అమ్ముకోవడం కోసం వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా అటు మెదక్ జిల్లాలో, సంగారెడ్డి జిల్లాలో, ఇటు సిద్దిపేట జిల్లాలో అనేక మార్కెట్ యార్డుల్లో పొద్దుతిరుగుడు పంట అట్లాగే మొక్కజొన్న పంట తీసుకువచ్చి అమ్ముకోవడం కోసం వాళ్ళు పడిగాపులు కాస్తున్నా కూడా ప్రభుత్వం పట్టించుకోలేనటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. ఎక్కడికక్కడ అన్ని మార్కెట్ యార్డులలో కూడా పొద్దుతిరుగుడు పంటకు సంబంధించిన ధాన్యము అట్లాగే మొక్కజొన్న పంటకు సంబంధించిన ధాన్యం అంతా కూడా ఇక్కడ కుప్పలుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం తొగుట మార్కెట్ యార్డులో ఉన్నాం. ఈ నేపథ్యంలో ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు. గత 15 రోజులుగా ఇక్కడే వాళ్ళు పడిగాపులు కాస్తున్నటువంటి రైతులు ఉన్నారు. వాళ్ళతో ఒక్కసారి మనం మాట్లాడదాం. చెప్పు, మీ పేరేంటి? సత్య. పడిన తగినాడు వేసుకొచ్చిన మొక్కలు ఇంతవరకు కూడా పోకట్లేదు. వాళ్ళు ఏమంటారు మొక్కల బాధ 3 రోజులు కూడా రాలేదన్నారు. ఇక బాధ వచ్చినాక మళ్ళీ ఇచ్చు లేదు. అదొకటి సార్. ఇప్పటికైతే మేము బాధను అడిగినాం అంతే, ఏమేమి వాళ్ళను ఇంతవరకు అయితే ఇస్తామన్నారు. అధికారులు ఒక్కరు కూడా రాలేదు. ఇట్టం రాలేదు వరకు. ఏం అడుగులేదు, వచ్చులేదు ఒక్కరు కూడా ఇవ్వరు. మేము 16 తారీఖు నాడు ఇచ్చినాం మొక్కలు. ఇప్పటి వరకు బార్దన్ లేదు. బార్దన్ వస్తా అని చెప్పారు. ఈరోజు పొద్దున వచ్చింది, దానిలో పెట్టుకురు, ఇవ్వమంటే ఇస్తలేరు. ఎందు గురించి ఆపిరంటే గోదాంలకు లారీలు 2 పోయినాయి. అవి సన్ఫ్లవర్ను మొక్కలు మిక్స్ అవి వాళ్ళు ఖాళీ కాలేదని చెప్తున్నారు. మన బార్దన్ ఉంది. ఇప్పుడు వీళ్ళు పెట్టంటే అమలు వాళ్ళు రెడీ ఉన్నప్పటికి కూడా వీళ్ళు రెస్పాన్స్ లారీలు వస్తలేవు అని అట్లా అంటారు. ఇది సన్ఫ్లవర్ను మొక్కలు కలవడం వల్ల ఏమవుతుందంటే అందులో మిక్స్ అయిపోతున్నాయి. మళ్ళీ వారం 10 రోజుల నుంచి అలా వర్షాలు పడితే ఇబ్బంది అవుతుంది. మేమైతే పట్టాలు కూడా బయట తీసుకొచ్చుకొని కప్పుకోవాల్సిన పరిస్థితి. ఒక్కొక్కటి ఒక 20 పట్టాలు తీసుకొచ్చి కప్పుకుంటున్నాం. అట్లా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు కూడా రెస్పాన్స్ లారీలు వస్తలేవని చెప్తున్నారు. అట్లా అన్నట్టు అవంతా కొట్టుకోపోయే పరిస్థితి. డౌన్లు ఉన్నాయి, అయితే అక్కడ డౌన్లు ఉన్నాయి. ఇక్కడ సన్ఫ్లవర్ కూడా కొంటలేరు. ఇక్కడ పోసుకోనికి ప్లేస్ లేదు, ఇంటికాడ స్థలం కూడా లేదు. ఏమన్నా బార్దాను వచ్చింది, మొక్కలకు వచ్చింది, అది లోడ్ చేయమంటే ఇవ్వడం లేదు. లారీలు అయిపోయినాయి అంటారు. ఇప్పుడు గంగారెడ్డి సార్ ఉన్నాను, అలా కూడా ఫోన్ చేస్తే లారీలు ఆగినా మేము ఏం చేస్తామబ్బా ఆడ ఖాళీ కాలేదని చెప్తున్నారు. ఫోన్ చేసినాం గంగారెడ్డి సార్ కూడా. రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్య వైఖరిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. వాస్తవానికి నెల రోజుల నుంచి ఇక్కడ పొద్దుతిరుగుడు కేంద్రం అనేది స్టార్ట్ చేసారు. నెల రోజుల నుంచి కూడా ఏదో అసెంబ్లీలో హరీష్ రావు గారు తర్వాత టీఆర్ఎస్ వారి ఎమ్మెల్యేలు మొక్కజొన్నలు పొద్దుతిరుగుడు కొనుగోలు చేయరా అని చెప్పి గట్టిగా నిలదీస్తే ఆగమా వచ్చి కొబ్బరికాయ కొట్టారు. కొబ్బరికాయ కొట్టినాక 10 రోజులకు స్టార్ట్ చేసారు కొనుగోలు స్టార్ట్ అయితే సరే స్టార్ట్ అవుతున్నాయి అని చెప్పి వాస్తవానికి తోటతో పాటు ఇతర ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు వచ్చినందుకు మరి ఎంత ధాన్యం వచ్చింది, ఎంత మనం కొనుగోలు చేయాలి, ఎంత అమ్మకాలు చేయాలని ఆలోచన లేనే లేదు ప్రభుత్వానికి. ఒక ముందస్తు చర్యలునే లేవు. కొద్ది రోజులు బారదాన ఉండదు, కొద్దిసేపు లారీలు ఉన్నాయి. మొత్తం మీద ఇప్పుడు వారం రోజుల నుంచి ఏం చెప్తున్నారంటే సెంట్రల్ గవర్నమెంట్ కోట అయిపోయింది, రాష్ట్ర గవర్నమెంట్ కోట మిగిలిందట. మరి అయిపోతే మంత్రులు ఏం చేస్తున్నారు? మన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం గడిపిస్తుందా? మరి ముందస్తు చర్యలు చేపట్టారా? మాట్లాడితే నోరు తెలిస్తే మరి ఇందిరమ్మ రాజ్యము, మరి ప్రజాపాలన చేస్తాం, ఇది చేస్తామని మాట్లాడుతున్నారు. మరి రైతులు పండవండి ఎంత ఎండ కొడుతుంటే 6 గంటలు కష్టపడి మండు ఎండలో నీళ్లు బారబెట్టి పంట పండిస్తే ఆ పంట అమ్ముకోవడానికి నెల రోజులు కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. దుర్మార్గమైన పాలన తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే చర్యలు తీసుకోవాలి. వెంటనే గతంలోనైతే హరీష్ రావు గారు కావచ్చు, లేకుంటే ఎమ్మెల్యేలు కావచ్చు, ఒక సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఏం జరుగుతుంది, మనం ఎప్పుడు కొనుగోలు చేద్దాము,
మన భారతం ఉన్నాయా, లారీలు ఉన్నాయా, ట్రాన్స్పోర్ట్ ఉన్నాయా, వస్తువులు ఉన్నాయి, ఒక సమీక్ష చేద్దరు. ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుంది, సమీక్ష లేదు, పాడు లేదు, రైతులు చాలా ఇబ్బంది పెడుతుంది. వెంటనే కొనుగోలు స్టార్ట్ చేయాలని చెప్తున్నాం. వర్షం కొడితే ఒడ్డు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ ఒడ్లు, జొన్నలు, పొద్దురుడు వీటితో చాలా ఇబ్బంది పడే అవకాశం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అమ్మా ఎవరు మీది? మాది ఈ ఊరే. ఏం పేరు? ఇగో నా పేరు యాదవ్. ఎన్ని రోజులు ఇక్కడికి వచ్చి? మేము మస్తు రోజులు అవుతుంది సారు. ఈ 3 రోజులల్లో తెచ్చిన దినుసు పోవాలి, లేకుంటే పెట్రోల్ చాలతలేదు. తిరిగితే పొలుగుల పంటలకు ఊళ్ళు ఉంటే ఏం కాదు. మరి తెచ్చిన దినుసు దబదబ కొనుర్రి, వడ్లు వచ్చే. ఇప్పుడు ఎట్లా మరి పరిస్థితి? ఇప్పుడు ఇవి పోతే వడ్లు పోసుకుంటాం, గాడ వడ్లు కుంట్లో పోతుర్రు. ఆ కుంట్లో ఆ ట్రాక్టర్ పోదు, ఈ వడ్లు లేవా? నా చూడడానికి కొడుకులు లేరు, ఎవరు నేర్పాలి? అవి పంట పండిన రైతు మీరు చేసేది ఉంటే డైరెక్ట్ ఎయిరి, లేకపోతే కొనమానుర్రి, ఏమన్నా అమ్ముకుంటాం. ఇది వరకు మంచిగా ఉండే ఎర్ర బట్టలు ఉన్నప్పుడు, అయితే పచ్చ బట్టలు వచ్చి పాడు రైతు బంధు సుతేత్తలేడు వాడు. ఇది ఇక్కడ మనకు రైతుల పరిస్థితిగా చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలా స్పష్టంగా చెప్తున్నది ఒకటే విషయం. దాదాపు 20 రోజుల క్రితం ఇక్కడికి మేము వచ్చాము, ఈ ధాన్యం తీసుకొని ఇక్కడికి వచ్చినాము. పొద్దుతిరుగుడు పంటకు సంబంధించిన ధాన్యము, అటు మొక్కజొన్న పంటకు సంబంధించిన ధాన్యము, ఇవన్నీ తెచ్చి మేము ఈ మార్కెట్ యార్డుల్లో పడిగాపులు కాస్తున్నా కూడా అధికారుల నుంచి కనీసమైనటువంటి స్పందన కనిపించడం లేదని చెప్పి చాలా రైతులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వానికి సంస్థలన్నీ కూడా ఇప్పటికే కొనుగోలు నిలిపివేశాయి. రాష్ట్ర ప్రభుత్వం అయితే కనీసం ఇక్కడికి వచ్చి చూస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ కనిపించడం లేదు. వాళ్ళు ఎవరు ఇక్కడికి వచ్చి రైతుల పరిస్థితి ఏమిటి, ఇక్కడ ఎంత ధాన్యం ఉంది, కొనుగోలు చేయాలా వద్దా అనే విషయాల మీద కనీసం పట్టించుకున్న దాఖలాలు లేవు. వీళ్ళు ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నా కూడా ఏ ఒక్క అధికారి, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన మార్కెటింగ్ శాఖ అధికారులు కానీ, వ్యవసాయ మార్కెట్కి సంబంధించిన అధికారులు కానీ ఇక్కడికి వచ్చి దీని కొనుగోలు ప్రారంభించాలి, వాళ్ళకు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి ఆలోచన మాత్రం లేదు. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే వాళ్ళు తప్పనిసరి పరిస్థితుల్లో వాళ్ళు మధ్యధరలకు, వ్యాపారులకు అమ్ముకొని, అత్యవసర ధరలకు వాళ్ళు అమ్ముకొని నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడే స్థితి ఉంది. రైతుల బాధల్ని అర్థం చేసుకుని, వాళ్ళ దుఃఖాన్ని అర్థం చేసుకుని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి ఈ ధాన్యాన్ని అంతా కొనుగోలు చేసి రైతులకు ఇవ్వాల్సినటువంటి మద్దతు ధర చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉన్నది. కెమెరామెన్ వెంకట్తో రంగాచారి, టీ న్యూస్, తొగుట.